Sector-wise growth rate of GSVA, GVA at current prices for Telangana and All India 2021-22 to 2023-24. 2021-22 నుండి 2023-24 వరకు ప్రస్తుత ధరల ప్రకారం భారతదేశం యొక్క జీడిపి తెలంగాణ యొక్క GSVAలోని రంగాల వారీగా వృద్ధి రేటు ఏ విధంగా ఉంది అంటే తెలంగాణ 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం తెలంగాణలో వ్యవసాయ రంగ వృద్ధి రేటు, పారిశ్రామిక రంగ వృద్ధి రేటు, వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, సేవా రంగం, వ్యవసాయ రంగం యొక్క వృద్ధి రేటు 4.0%. 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం ప్రస్తుత ధరల ప్రకారం తెలంగాణ GSDPలో తెలంగాణ GSVAలో వ్యవసాయ రంగం యొక్క వృద్ధి రేటు అనేది 4.0%గా ఉంది. ఇక్కడ వ్యవసాయ రంగం యొక్క వృద్ధి రేటు తెలంగాణలో 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం ప్రస్తుత ధరల ప్రకారం తెలంగాణ GSVAలో పారిశ్రామిక రంగం యొక్క వృద్ధి రేటు అనేది 10.1%గా నమోదైంది. 10.1%. 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం ప్రస్తుత ధరల ప్రకారం తెలంగాణ GSVAలో సేవా రంగం యొక్క వృద్ధి రేటు ఏ విధంగా ఉంది అంటే 14.4% ఉంది. 14.4%. Sector-wise growth rate of GSVA, GVA at current prices for Telangana and All India. GSVA అంటే తెలంగాణ, GVA అంటే ఇండియా. ఇప్పుడు తెలంగాణ వరకు చూస్తే వ్యవసాయ రంగము 4.0%, పారిశ్రామిక రంగము 10.1%, సేవా రంగము 14.6%. ఇప్పుడు ఇండియా వరకు చూస్తే 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రస్తుత ధరల ప్రకారము భారతదేశ GVAలో వ్యవసాయ రంగం యొక్క వాటా ఎంత అంటే 4.6%. 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రస్తుత ధరల ప్రకారము భారతదేశ GVAలో పారిశ్రామిక రంగం యొక్క వాటా ఎంత అంటే 7.9%. 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రస్తుత ధరల ప్రకారము భారతదేశ GVAలో సేవా రంగం యొక్క వాటా ఎంత అంటే 9.5%. ఇవి రెండు కంపేర్ చేసుకొని చూడాలి. 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రస్తుత ధరల ప్రకారము తెలంగాణ GSVAలో అనుబంధ రంగాల వాటా, తెలంగాణ GSVAలో రంగాల వారీగా వాటా చూస్తే వ్యవసాయ రంగము 4.0%, పారిశ్రామిక రంగము 10.1%, సేవా రంగము 14.6%. ఇండియా GVAలో ప్రస్తుత ధరల ప్రకారము రంగాల వారీగా వాటా 2023-24 అడ్వాన్స్ ఎస్టిమేట్స్ ప్రకారము 2021-22 నుండి 2023-24 వరకు అంటే వ్యవసాయ రంగం యొక్క వృద్ధి రేటు 4.6%, పారిశ్రామిక రంగం యొక్క వృద్ధి రేటు 7.9%, సేవా రంగం యొక్క వృద్ధి రేటు 9.5%. ఒకసారి ఇప్పుడు ఇట్లే చూస్తే దీంట్లో క్వశ్చన్ అనేది వ్యవసాయ రంగం యొక్క వృద్ధి రేటు ఎంత. ఇప్పుడు తెలంగాణ వారికి మాట్లాడుకుంటే 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రస్తుత ధరల ప్రకారము తెలంగాణ GSVAలో వ్యవసాయ రంగం యొక్క వాటా వృద్ధి రేటు అనేది 4.0% ఒక క్వశ్చన్ అవుతుంది. పారిశ్రామిక రంగం పైన 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రస్తుత ధరల ప్రకారము తెలంగాణ GSVAలో పారిశ్రామిక రంగం యొక్క వృద్ధి రేటు ఏ విధంగా ఉంది అంటే 10.1%. ఇది రెండవ క్వశ్చన్. మూడవ క్వశ్చన్ 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రస్తుత ధరల ప్రకారము తెలంగాణ GSVAలో సేవా రంగం యొక్క వృద్ధి రేటు ఎంత కలదు 14.6%. సేమ్ ఇప్పుడు ఇక్కడ వచ్చిన 3 క్వశ్చన్స్ సేమ్ ఇండియాకి కూడా 3 క్వశ్చన్స్ అడగవచ్చు. ఏ విధంగా 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రస్తుత ధరల ప్రకారము భారతదేశంలో వ్యవసాయ రంగ వృద్ధి రేటు ఎంత కలదు 4.6%, పారిశ్రామిక రంగం యొక్క వృద్ధి రేటు ఎంత కలదు 7.9%. ఇప్పుడు ఇండియాకి తెలంగాణకు కంపేర్ చేసి కూడా క్వశ్చన్ రావచ్చు. 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రస్తుత ధరల ప్రకారము తెలంగాణ GSVAలో వ్యవసాయ రంగం యొక్క వాటా కన్నా భారతదేశ GVAలో వ్యవసాయ రంగం యొక్క వాటా అధికమా
అనే క్వశ్చన్ వస్తే ఆప్షన్ ఏ సమానము, ఆప్షన్ బి తక్కువ, ఆప్షన్ సి ఎక్కువ, ఆప్షన్ డి ఏది కాదు అని అంటే వ్యవసాయ రంగం యొక్క వాటా తెలంగాణ వ్యవసాయ రంగం యొక్క వృద్ధి రేటు కన్నా భారతదేశం యొక్క వ్యవసాయ రంగం యొక్క వృద్ధి రేటు అధికం గలదు. పారిశ్రామిక రంగం పరంగా చూస్తే 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రస్తుత ధరల ప్రకారము తెలంగాణ GSVAలో పారిశ్రామిక రంగ వృద్ధి రేటు కన్నా ఇండియా GVAలో పారిశ్రామిక వృద్ధి రేటు అనేది ఏ విధంగా ఉంది అంటే సమానమా, తక్కువనా, ఎక్కువనా అంటే ఇక్కడ తెలంగాణ యొక్క పారిశ్రామిక రంగం యొక్క వృద్ధి రేటు అనేది 10.1% ఉంటే ఇండియాది 7.9% ఉంది. అంటే తెలంగాణ GSVAలో పారిశ్రామిక రంగం యొక్క వృద్ధి రేటే ఇండియా GVA పారిశ్రామిక రంగం వృద్ధి రేటు కన్నా అధికంగా గలదు. సేవా రంగ ప్రస్తావన వస్తే 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రస్తుత ధరల ప్రకారము తెలంగాణ GSVAలో సేవా రంగం యొక్క వృద్ధి రేటు కన్నా ఇండియా GVA సేవా రంగం యొక్క వృద్ధి రేటు అధికంగా ఉందా, తక్కువగా ఉందా, సమానంగా ఉందా అంటే ఇక్కడ 14.6% తోటి తెలంగాణ సేవా రంగం యొక్క వృద్ధి రేటు ఇండియా GVA 9.5 సేవా రంగం యొక్క వృద్ధి రేటు కన్నా అధికంగా ఉంది. అంటే తెలంగాణ గ్రోత్ రేట్, తెలంగాణ యొక్క రంగాల గ్రోత్ రేట్ పరంగా చూస్తే వ్యవసాయ రంగం యొక్క గ్రోత్ రేట్ కన్నా ఇండియా వ్యవసాయ రంగం యొక్క గ్రోత్ రేట్ అధికంగా ఉంది. కానీ ఇండియా పారిశ్రామిక రంగం యొక్క వృద్ధి రేటు సేవా రంగం వృద్ధి రేటు కన్నా తెలంగాణ సేవా రంగం యొక్క వృద్ధి రేటు, తెలంగాణ యొక్క పారిశ్రామిక రంగం యొక్క వృద్ధి రేటు అధికంగా ఉంది. కాకపోతే 2023-24 అడ్వాన్స్ ఎస్టిమేట్స్ అడుగుతుండా, ఇక్కడ ప్రస్తుత ధరలు అడిగిండా, స్థిర ధరలు అడిగిండా? క్వశ్చన్లో ప్రస్తుత ధరలు, స్థిర ధరలు ఇది డిసైడ్ చేస్తుంది మనం ఆన్సర్ ఏది పెట్టాలనేది. ప్రస్తుత ధరలు అడిగిండా, స్థిర ధరలు అడిగిండా? 2023-24 అడ్వాన్స్ ఎస్టిమేట్స్ ఇచ్చారా, 2022-23 ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ ఇచ్చారా, ఇది చూసుకోవాలి. ఇక్కడ 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారము తెలంగాణ GSVAలో రంగాల వారీగా వృద్ధి రేట్లు, 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రస్తుత ధరల ప్రకారం భారతదేశ GVAలో రంగాల వారీగా వృద్ధి రేట్ల ప్రస్తావన ఉన్నది. ఇక్కడ అవి మాత్రమే చూసుకోవాలి. Gross district domestic product at current prices for Telangana's districts 2022-23 first revised estimates 2022-23 ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ ప్రకారము తెలంగాణ జిల్లాలలో ప్రస్తుత ధరల ప్రకారము స్థూల జిల్లా స్థాయి ఉత్పత్తి 2022-23 ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ ప్రకారము ప్రస్తుత ధరల ప్రకారము తెలంగాణ జిల్లాలలో స్థూల జిల్లా స్థాయి ఉత్పత్తి ఇక్కడ ఏ విధంగా ఉంది అని అంటే రంగారెడ్డి జిల్లాలో 2,83,419 కోట్లు, 2,83,419 కోట్లతోటి రంగారెడ్డి జిల్లాలో స్థూల జిల్లా స్థాయి ఉత్పత్తి అనేది అధికంగా గలదు. రంగారెడ్డి జిల్లా మొదటి స్థానంలో, హైదరాబాద్ రెండవ స్థానంలో, మేడ్చల్ మల్కాజ్గిరి మూడవ స్థానంలో, సంగారెడ్డి నాలుగవ స్థానంలో గలదు. గ్రాస్ డిస్ట్రిక్ట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఎట్ కరెంట్ ప్రైజెస్ ఫర్ తెలంగాణ డిస్ట్రిక్ట్స్ అంటే తెలంగాణ జిల్లాలలో ప్రస్తుత ధరల ప్రకారము జిల్లా స్థాయి స్థూల ఉత్పత్తి ఏ విధంగా ఉంది అనేది ఇక్కడ చూస్తే 2022-23 ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ ప్రకారము తెలంగాణలోని జిల్లాలలో GDP అధికంగా కలిగిన మొదటి 4 జిల్లాలను గుర్తించండి అంటే రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, సంగారెడ్డి. 2022-23 ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ ప్రకారము తెలంగాణలో జిల్లాలలోని GDP అధికంగా ఉన్న జిల్లాలను గుర్తించండి. 2022-23 ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం ప్రస్తుత ధరల ప్రకారం తెలంగాణలోని జిల్లాలలో జిల్లా స్థూల స్థాయి ఉత్పత్తి అధికంగా కలిగిన జిల్లాలను గుర్తించండి. GDP అధికంగా ఉన్న మొదటి 4 జిల్లాలను గుర్తించండి, మొదటి 5 జిల్లాలను గుర్తించండి, వరుస క్రమంలో అమర్చండి అనే క్వశ్చన్ రావచ్చు. మొదట రంగారెడ్డి జిల్లా, తర్వాత హైదరాబాదు, తర్వాత మేడ్చల్ మల్కాజ్గిరి, తర్వాత సంగారెడ్డి. చివరి 4 జిల్లాలు చూస్తే ములుగు, కొమురంభి, మాసియాబాద్, రాజన్న సిరిసిల్ల, నారాయణపేట. ములుగు చివరి 4 జిల్లాలు
ములుగు జిల్లా, తర్వాత కొమరంభీం ఆసిఫాబాదు, కొమరంభీం ములుగు జిల్లా, కొమరంభీం ఆసిఫాబాదు, రాజన్న సిరిసిల్ల జిల్లా, రాజన్న సిరిసిల్ల జిల్లా, రాజన్న సిరిసిల్ల, తర్వాత నారాయణపేట, నారాయణపేట. చివరి 4 జిల్లాలు 2022-23 ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం, ప్రస్తుత ధరల ప్రకారం తెలంగాణ జిల్లాలలో జీడిడిపి తక్కువగా ఉన్న చివరి 4 జిల్లాలను గుర్తించండి. తక్కువగా ఉన్న జిల్లాలను గుర్తించండి అనే క్వశ్చన్ వస్తే మొదటి స్థానంలో ములుగు, తర్వాత కొమరంభీం ఆసిఫాబాదు, ఆ తర్వాత స్థానంలో రాజన్న సిరిసిల్ల, ఆ తర్వాత స్థానంలో నారాయణపేట. జీడిడిపి అధికంగా కలిగిన జిల్లాలను గుర్తించండి అంటే రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, సంగారెడ్డి. రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, సంగారెడ్డి అధికంగా కలిగిన మొదటి 4 జిల్లాలు. తక్కువగా కలిగిన చివరి 4 జిల్లాలు అంటే ములుగు, కొమరంభీం ఆసిఫాబాద్, రాజన్న సిరిసిల్ల, నారాయణపేట. ముందుగా మనం చూసుకోవాల్సింది ఇక్కడ ఏంటిదంటే ఇంతసేపు మనము 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ వరకు మాట్లాడుకున్నాము. 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారము ప్రస్తుత ధరలలో తెలంగాణ జిఎస్బిఏలో రంగాల వారీగా వాటా, ఇండియా జీవీఏలో రంగాల వారీగా వాటా అనేది 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ అనేదే మాట్లాడుకున్నాం. కానీ ఇక్కడ ప్రస్తావన ఏంటిదంటే 2022-23 ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ ఇచ్చింది. ఇక్కడ జీడిడిపి తెలంగాణలోని జీడిడిపి జిల్లాల ప్రకారము చూస్తే 2022-23 ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ తీసుకోవాలి. 2022-23 ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్. అదే రాష్ట్రానికి కానీ దేశానికి కానీ అంటే 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్. ఇది దేనికి? రాష్ట్రానికి దేశానికి చూస్తే జిల్లాల పరంగా చూస్తే ఇప్పుడు జీడిడిపి, జిల్లాల పరంగా చూస్తే గ్రాస్ డిస్ట్రిక్ట్ డొమెస్టిక్ ప్రోడక్ట్, స్థూల జిల్లా స్థాయి ఉత్పత్తి, స్థూల జిల్లా స్థాయి ఉత్పత్తి జిల్లాల పరంగా చూసినప్పుడు 2022-23 ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ ప్రకారము ఇక్కడ మనం అడిగింది. ఇది బాగా చూసుకోవాలి మనం క్వశ్చన్లో. 2022-23 ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ ప్రకారము తెలంగాణ జిల్లాలో జీడిడిపి అధికంగా కలిగిన జిల్లాలు ప్రస్తుత ధరల ప్రకారము, తక్కువగా కలిగిన జిల్లాలు ప్రస్తుత ధరల ప్రకారం అనే క్వశ్చన్ రావచ్చు. కాబట్టి ఇక్కడ మనము 2022-23 ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ అనేది క్వశ్చన్లో ఉందా లేదా అనేది ఒకసారి చూడాలి. లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఇన్ తెలంగాణ అండ్ ఆల్ ఇండియా బై రూరల్ అర్బన్ 2022-23 పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే 2022-23 ప్రకారం, పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే 2022-23 ప్రకారం గ్రామీణ పట్టణాల వారీగా భారతదేశంలో తెలంగాణలో శ్రామిక శక్తి భాగస్వామ్య రేటు, శ్రామిక శక్తిలో పాల్గొనే రేటు ఏ విధంగా ఉంది అనేది ఇక్కడ ఇచ్చిరు డాటా. 2022-23 పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారము రూరల్లో ఏ విధంగా ఉంది, అర్బన్లో ఏ విధంగా ఉంది, మొత్తంగా ఏ విధంగా ఉంది అనేది ఇక్కడ ఇచ్చిరు. లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు, లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు. లేబర్ ఫోర్స్ అంటే లేబర్ ఫోర్స్ జనాభాలో 15 నుండి 59 సంవత్సరాల వయసు గల వారిని అందరినీ లేబర్ ఫోర్స్గా పరిగణించడం జరుగుతుంది. జనాభాలో 15 నుండి 59 సంవత్సరాలు, 15 నుండి 59 సంవత్సరాల మధ్య గల వయసు గల జనాభా గల వ్యక్తులను శ్రామిక వర్గము లేదా లేబర్ ఫోర్స్గా పరిగణించడం జరుగుతుంది. జనాభాలో 15 నుండి 59 సంవత్సరాల వయసు గల వారిని లేబర్ ఫోర్స్గా పరిగణించడం జరుగుతుంది. లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అంటే ఏంటిదంటే ఇప్పుడు ఒక 1000 మందికి ఉదాహరణకు తీసుకుంటే, ఉదాహరణకు ఒక 1000 మంది జనాభాలో ఎంతమంది 15 నుండి 59 సంవత్సరాల గల వయసు గల వారు ఉన్నారో తెలియజేసేది లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు. 1000 మంది జనాభాకి 15 నుండి 59 సంవత్సరాల వయసు గల వారు ఎంతమంది ఉన్నారో తెలియజేసేది లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు. లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు
అంటే ఏ విధంగా అంటే 15 నుండి 59 సంవత్సరాల వయసు గల వారు బై మొత్తం జనాభా ఇంటూ 1000 మందికి కాబట్టి 1000 ఇంటూ 1000. దీన్ని లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అంటారు. లేబర్ ఫోర్స్ అంటే మొత్తం జనాభాలో 15 నుండి 59 సంవత్సరాల వయసు గల వారిని లేబర్ ఫోర్స్ అంటారు. లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు అంటే ఏంటిదంటే ఉదాహరణకు 1000 మందికి తీసుకుంటే 1000 మంది జనాభాలో మొత్తం జనాభా 15 నుండి 59 సంవత్సరాల వయసు గల వారిని ఇంటూ 1000 చేస్తే వచ్చేది లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు. 1000 మంది జనాభాలో ఎంతమంది 15 నుండి 59 సంవత్సరాల వయసు గల వారు ఉన్నారో తెలియజేసేది లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు. ఈ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనేది పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే 2022-23 ప్రకారము గ్రామీణ పట్టణాల వారీగా తెలంగాణ భారతదేశంలో లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఏ విధంగా ఉందో ఇక్కడ చూస్తే గ్రామీణ ప్రాంతాలలో రూరల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు శ్రామిక శక్తిలో పాల్గొనే రేటు గ్రామీణ ప్రాంతాలలో శ్రామిక శక్తిలో పాల్గొనే రేటు ఏ విధంగా ఉంది అంటే తెలంగాణలో 73.1% ఉంది. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే 2022-23 ప్రకారము గ్రామీణ ప్రాంతాలలో లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఏ విధంగా ఉంది అంటే తెలంగాణ గ్రామీణ ప్రాంతాలలో 73.1% ఉంది. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే 2022-23 ప్రకారము భారతదేశంలో గ్రామీణ ప్రాంతాలలో లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఏ విధంగా ఉంది అంటే 64.2% ఉంది. 64.2%. ఇండియా వరకు చూస్తే 64.2%. తెలంగాణ గ్రామీణ ప్రాంతాలలో లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అంటే 73.1%. మళ్ళీ ఒకసారి వినండి. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే 2022-23 ప్రకారము తెలంగాణలో గ్రామీణ ప్రాంతాలలో లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఏ విధంగా ఉంది అంటే 73.1% ఉంది. అదే ఇండియా పరంగా చూస్తే పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే 2022-23 ప్రకారము భారతదేశంలో గ్రామీణ ప్రాంతాలలో శ్రామిక శక్తిలో పాల్గొనే రేటు అంటే లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఏ విధంగా ఉంది 64.2% ఉంది. ఇదే విధంగా వీటి రెండింటిని కంపారిజన్ చేద్దాం. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే 2022-23 ప్రకారము తెలంగాణలో గ్రామీణ ప్రాంతాలలో లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు కంటే భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాలలో లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనేది అధికంగా ఉందా తక్కువగా ఉందా సమానంగా ఉందా అంటే ఇక్కడ ఏంది గ్రామీణ ప్రాంతాలు తెలంగాణ గ్రామీణ ప్రాంతాలలోని లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనేది భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాలలోని లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ కంటే అధికంగా ఉంది ఎక్కువగా ఉంది. గ్రామీణ ప్రాంతాల ప్రస్తావన తర్వాత పట్టణ ప్రాంతాల గురించి ఒకసారి చూద్దాం. పట్టణ ప్రాంతాలు అర్బన్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు అర్బన్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఒకసారి చూస్తే పట్టణ ప్రాంతాలు పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే 2022-23 ప్రకారము తెలంగాణలో పట్టణాలలో లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఏ విధంగా ఉంది అంటే 55.6% ఉంది. 55.6%. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే 2022-23 ప్రకారము భారతదేశంలో పట్టణాలలో లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఏ విధంగా ఉంది అంటే 55.1% ఉంది. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే 2022-23 ప్రకారము తెలంగాణలో పట్టణాలలో లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఏ విధంగా ఉంది 55.6%. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే 2022-23 ప్రకారము గ్రామీణ ప్రాంతాలలో లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఏ విధంగా ఉంది 55.1%. 1కి 2 సార్లు పీరియాడిక్ లేబర్ ఫోర్స్ 2022-23 ప్రకారం అని ఎందుకు అంటున్నా అంటే క్వశ్చన్ ఇదే విధంగా వస్తుంది. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే 2022-23 ప్రకారము భారతదేశంలోని పట్టణాలలో శ్రామిక శక్తిలో పాల్గొనే రేటు అంటే లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఏ విధంగా ఉంది 55.1% ఉంది. తెలంగాణలో లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు పట్టణాలలో ఏ విధంగా ఉంది పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే 2022-23 ప్రకారము అంటే 55.6% ఉంది. అంటే పట్టణాలలో లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనేది
తెలంగాణకు ఇండియాకి కంపారిజన్ చేస్తే తెలంగాణలోని పట్టణాలలోని లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు అధికంగా ఉంది. భారతదేశంలోని పట్టణాలలోని లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ కంటే తెలంగాణలోని లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ పట్టణాలలో అధికంగా ఉంది. 55.6% ఉంటే ఇది 55.1% ఉంది. స్వల్ప హెచ్చు ఉంది, ఎక్కువ కొంచెమే హెచ్చుదలతోటి పట్టణాలలోని లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు తెలంగాణలో అధికంగా ఉంది. గ్రామీణ ప్రాంతాలు పట్టణ ప్రాంతాలు చూసినాం. ఓవరాల్గా చూస్తే ఇక్కడ కూడా మళ్ళీ సేమ్ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మన సోర్స్ ఏది ఇచ్చింది, పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే 2022-23 ప్రకారం. ఇక్కడ సోర్సు భారత ప్రభుత్వ గణాంకాలు అమలు మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అని ఉంటే క్వశ్చన్లో మాస్వి ప్రకారము అని క్వశ్చన్ వస్తుంది. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే 2022-23 ప్రకారం ఇక్కడ ఉంటే క్వశ్చన్లో పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే 2022-23 ప్రకారమనే ఉంటుంది. అంటే మనం ఇది చదువుతున్నప్పుడు ఇక్కడ సోర్స్ మనం చూడాలి. ఈ సోర్స్ను చూసి దాని ప్రకారం మనకు ప్రశ్న ఏ విధంగా వస్తుందో అనేది కూడా మనమే డిసైడ్ చేసుకోవాలంటే మనం క్వశ్చన్ అనుగుణంగా చదివితే ఆన్సర్ చేయడానికి ఈజీగా ఉంటుంది. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే 2022-23 ప్రకారము తెలంగాణలో లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు ఓవరాల్గా చూస్తున్నాం. ఇక్కడ ఇప్పుడు రూరల్ అర్బన్ కాకుండా తెలంగాణలో లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే 2022-23 ప్రకారము తెలంగాణలో శ్రామిక శక్తిలో పాల్గొనే రేటు లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఏ విధంగా ఉంది, 66.5% ఉంది. 66.5% ఉంది. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే 2022-23 ప్రకారము భారతదేశం లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఏ విధంగా ఉంది, 61.6% ఉంది ఇక్కడ. అంటే మొత్తంగా ఉన్న లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ను కంపేర్ చేస్తే పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే 2022-23 ప్రకారము భారతదేశం యొక్క లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ కంటే తెలంగాణ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనేది అధికంగా ఉంది. ఇంత అధికంగా ఉంది, సుమారు 5%, అంటే 4.9% అధికంగా ఉంది. ఓవరాల్గా చూస్తే గ్రామీణ ప్రాంతాలలో లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు తెలంగాణకి ఇండియాకి చూస్తే తెలంగాణనే అధికంగా ఉంది. పట్టణ ప్రాంతాల వారీగా చూస్తే తెలంగాణకు ఇండియాకి లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ చూస్తే తెలంగాణ అధికంగా ఉంది. ఓవరాల్గా తెలంగాణకి ఇండియాకి చూస్తే ఓవరాల్గా కూడా తెలంగాణలో శ్రామిక శక్తిలో పాల్గొనే రేటు అధికంగా ఉంది. గ్రామీణ ప్రాంతాలలో అధికము, పట్టణ ప్రాంతాల్లో అధికము, ఓవరాల్గా అధికము. తెలంగాణలో గ్రామీణ ప్రాంతాలలో 73.1%గా ఉంటే పట్టణ ప్రాంతాలలో 55.6%గా ఉంది. మొత్తంగా ఎంత ఉంది, 66.5%గా ఉంది. ఇక్కడ చూసుకోవాలి భారతదేశాన్ని 64.2% భారతదేశంలో గ్రామీణ ప్రాంతాల్లో లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఉంటే పట్టణ ప్రాంతాలలో 55.1%గా ఉంది. ఓవరాల్గా 61.6%గా లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ భారతదేశంలో ఓవరాల్గా నమోదైంది. ఇక్కడ ఇవన్నీ చూసుకోవాలి, గ్రామీణ ప్రాంతాలలో ఎంత, పట్టణ ప్రాంతాలలో ఎంత, ఓవరాల్గా ఎంత, సోర్స్ ఏంటిది. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే 2022-23 ప్రకారము గ్రామీణ ప్రాంతాలను కంపారిజన్ చేయడము, పట్టణ ప్రాంతాలను కంపారిజన్ చేయడము, ఓవరాల్గా కంపారిజన్ చేయడము. తెలంగాణకి ఎంత, ఇండియాకి ఎంత, తెలంగాణకు అధికమా, ఇండియాకు అధికమా, గ్రామీణ ప్రాంతాలలో అధికమా, పట్టణ ప్రాంతాలకు అధికమా, మొత్తంగా అధికమా. ఈ ఆల్మోస్ట్ ఇవన్నీ కోణాల్లో మనం చూస్తే దీనిపైన ఏ విధంగా క్వశ్చన్ ఇచ్చినా మనం ఆన్సర్ పెట్టడానికి ఆస్కారం ఉంటుంది. లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఇన్ తెలంగాణ అండ్ ఆల్ ఇండియా బై జెండర్ 2022-23 పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే 2022-23 ప్రకారము భారతదేశము మరియు తెలంగాణలో స్త్రీ పురుషుల వారీగా లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఏ విధంగా ఉందనేది ఇక్కడ ఇచ్చిండు. లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనేది పురుష లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు తెలంగాణలో ఏ విధంగా ఉంది, ఇండియాలో ఏ విధంగా అనేది ఒకసారి చూద్దాం. పురుషుల వారీగా లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు తెలంగాణలో 81.8%గా ఉంది. అదే భారతదేశంలో 83.2%గా ఉంది. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే 2022-23 ప్రకారము తెలంగాణలో పురుష లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అంటే 81.8%. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే 2022-23 ప్రకారము
భారతదేశంలో పురుషుల లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఎంత అంటే 83.2%. స్త్రీల లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనేది ఒకసారి చూస్తే పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే 2022-23 ప్రకారము తెలంగాణలో స్త్రీల యొక్క లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అంటేనేమో 50.4%. తర్వాత పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే 2022-23 ప్రకారము భారతదేశంలోని స్త్రీల లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అంటేనేమో 39.8%. అంటే ఇక్కడ కంపేర్ చేసి చూద్దాం ఒకసారి. పురుషుల లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు సర్వే సర్వే పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే 2022-23 ప్రకారము పురుషుల లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు భారతదేశ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు కంటే తెలంగాణ పురుష లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనేది తక్కువగా ఉంది. ఎట్లా ఇక్కడ ఇది ఇండియాది, ఇది తెలంగాణది. అంటే తెలంగాణలోని పురుషుల లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ కంటే ఇండియాలోని పురుషుల లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనేది అధికంగా ఉంది. స్త్రీల ప్రస్తావనకు వస్తే స్త్రీల యొక్క లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు తెలంగాణలో 50.8%గా ఉంటే భారతదేశంలో 39.8%గా ఉంది. అంటే ఏంటిది ఇక్కడ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే 2022-23 ప్రకారము భారతదేశంలోని స్త్రీల లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు కంటే తెలంగాణలోని స్త్రీల యొక్క లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనేది అధికంగా ఉంది. స్త్రీల పరంగా చూస్తే లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు తెలంగాణకి అధికంగా ఉంది. పురుషుల పరంగా చూస్తే ఇండియా యొక్క పురుష లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అధికంగా ఉంది. పురుషులలో ఇండియా లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అధికము. స్త్రీల పరంగా చూస్తే తెలంగాణలో లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు అధికంగా ఉంది. సంఖ్య గుర్తుపెట్టుకోవాలి, కంపారిజన్ చేయాలి. ఇక్కడ తెలంగాణది ఎంత ఉంది, ఇండియాది ఎంత ఉంది, పురుషుల యొక్క లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ సంఖ్య ఎంత ఉంది, స్త్రీల యొక్క లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ సంఖ్య ఎంత ఉంది. ఇండియాకు తెలంగాణకి కంపేర్ చేస్తే పురుషుల పరంగా చూస్తే తెలంగాణ ఎక్కువ ఉందా, ఇండియా ఎక్కువగా ఉందా? స్త్రీల యొక్క లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ పరంగా చూస్తే ఇండియా ఎక్కువ ఉందా, తెలంగాణ తక్కువ ఉందా? సంఖ్య గుర్తుపెట్టుకొని కంపేర్ చేసిన తర్వాత సోర్సు పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే 2022-23 ఇచ్చిండా, 21-22 ఇచ్చిండా, ఇది కంప్లీట్గా ఇది చూసుకుంటే క్వశ్చన్ ఏ రూపంలో ఇచ్చినా మనం ఆన్సర్ చేయొచ్చు. జెండర్ వైజ్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఇన్ తెలంగాణ అండ్ ఆల్ ఇండియా బై రూరల్ అర్బన్ 2022-23. సోర్స్ ఏంటిది? పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే 2022-23. తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 2024 ప్రకారము మనం మాట్లాడుతున్నాం. కాకపోతే ఈ అవుట్లుక్లో అన్ని అంశాలు అనేది కొన్ని సోర్సుల ద్వారా తీసుకుంటుంది. మాస్వి ద్వారా, తర్వాత పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ద్వారా. ఇక్కడ ఏముంది? పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే 2022-23 ప్రకారము జెండర్ వైజ్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఇన్ తెలంగాణ అండ్ ఆల్ ఇండియా బై రూరల్ అర్బన్ 2022-23. స్త్రీ పురుషుల వారీగా గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలో తెలంగాణ మరియు భారతదేశంలో లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు ఏ విధంగా ఉందనేది ఇక్కడ ఉన్నది. స్త్రీ పురుషుల వారీగా గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలో తెలంగాణ మరియు భారతదేశంలో లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనేది ఏ విధంగా ఉందో ఒకసారి చూస్తే ఇక్కడ రూరల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు, ఇక్కడ రూరల్ యొక్క లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు, ఇక్కడ పురుషులు, ఇక్కడ మహిళలు. గ్రామీణ ప్రాంతాలలో తెలంగాణలో గ్రామీణ ప్రాంతాలలో పురుషుల యొక్క లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనేది 83.4%గా ఉంది. గ్రామీణ ప్రాంతాలలో భారతదేశ గ్రామీణ ప్రాంతాలలో పురుషుల లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఏ విధంగా ఉంది? 84.2%గా ఉంది. 84.2%గా ఉంది. మళ్ళీ ఇక్కడనే మనం క్వశ్చన్ ఫ్రేమ్ చేసుకోవాలి. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే 2022-23 ప్రకారము తెలంగాణలో గ్రామీణ ప్రాంతాలలో పురుష లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు, పురుషుల లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఏ విధంగా ఉంది అంటే 83.4%గా ఉంది. భారతదేశంలో పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే 2022-23 ప్రకారము భారతదేశంలో గ్రామీణ ప్రాంతాలలో
పురుషుల లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఏ విధంగా ఉంది? 84.2%గా ఉంది. 84.2%. ఇక్కడ 2 క్వశ్చన్లు వచ్చినాయి. గ్రామీణ ప్రాంతాలలో ఏ విధంగా ఉంది, పట్టణ ప్రాంతాలలో ఏ విధంగా ఉంది? ఇక్కడ 2 క్వశ్చన్లు వచ్చినాయి. గ్రామీణ ప్రాంతాలలో పురుష లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ తెలంగాణలో ఏ విధంగా ఉంది, భారతదేశంలో గ్రామీణ ప్రాంతాలలో పురుష లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఏ విధంగా ఉంది? ఇవి 2 కంపేర్ చేసుకుంటే 3వ క్వశ్చన్ కూడా ఫ్రేమ్ అవుతుంది ఇక్కడ. తర్వాత ఇప్పుడు మనము మహిళల పరంగా చూస్తే గ్రామీణ ప్రాంతాలలో పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే 2022-23 ప్రకారము తెలంగాణలో మహిళల యొక్క లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఏ విధంగా ఉంది అని అంటే తెలంగాణలో 62.4%, 62.4%. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే 2022-23 ప్రకారము భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాలలో మహిళల యొక్క లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఏ విధంగా ఉంది? 44.3%, 44.3%. ఇప్పుడు దీనిలో ఒక 3 క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసుకోవచ్చు, దీనిలో ఒక 3 క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసుకోవచ్చు. ఏ విధంగా అంటే పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే 2022-23 ప్రకారము గ్రామీణ ప్రాంతాలలో తెలంగాణలో గ్రామీణ ప్రాంతాలలో మహిళల యొక్క లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఏ విధంగా ఉంది? 62.4%. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే 2022-23 ప్రకారము భారతదేశంలో గ్రామీణ ప్రాంతాలలో మహిళల యొక్క లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఏ విధంగా ఉంది? 44.3%. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే 2022-23 ప్రకారము గ్రామీణ ప్రాంతాలలో మహిళల యొక్క లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు పరంగా తెలంగాణ గ్రామీణ ప్రాంతాలలో మహిళల యొక్క లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అధికంగా ఉందా, భారతదేశం యొక్క లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ మహిళల్లో అధికంగా ఉందా అంటే తెలంగాణలో గ్రామీణ ప్రాంతాలలో మహిళల యొక్క లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనేది అధికంగా ఉంది. పురుషుల పరంగా చూస్తే పురుషుల లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల్లో అధికంగా ఉందా, భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో అధికంగా ఉందా అంటే భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో పురుషుల వారీగా చూస్తే లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు అధికంగా ఉంది. స్త్రీల పరంగా చూస్తే లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు గ్రామీణ ప్రాంతాలలో మహిళల పరంగా చూస్తే తెలంగాణలో అధికంగా ఉంది, పురుషుల పరంగా చూస్తే భారతదేశంలో అధికంగా ఉంది. అంటే ఒక 6 క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసుకోవచ్చు ఇక్కడ మనం. తర్వాత పట్టణాల వారీగా చూద్దాం. ఇప్పుడు మనం అర్బన్ యొక్క లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు గురించి ఒకసారి మాట్లాడుకుంటే మేల్ ఫస్ట్ పురుషుల ప్రస్తావన వస్తే మేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు అర్బన్ ప్రాంతాలలో భారతదేశంలో తెలంగాణలో ఏ విధంగా ఉంది అనేది ఒకసారి మాట్లాడుకుంటే పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే 2022-23 ప్రకారము తెలంగాణలో పట్టణ ప్రాంతాలలో పురుషుల యొక్క లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఎంత ఉంది అంటే 79.2%గా ఉంది. భారతదేశంలోని పట్టణాలలో పురుషుల యొక్క లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఎంత ఉంది? 80.8% ఉంది. సోర్స్ ఏంటిది? పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే 2022-23. ఇప్పుడు క్వశ్చన్ రూపంలో మాట్లాడుకుంటే పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే 2022-23 ప్రకారము తెలంగాణలో పట్టణాలలో పురుష లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఏ విధంగా ఉంది? 79.2%. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే 2022-23 ప్రకారము భారతదేశంలో పట్టణాలలో లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఏ విధంగా ఉంది? 80.8%గా ఉంది. పట్టణాల పరంగా కంపేర్ చేసి చూస్తే తెలంగాణ ఇండియాకి పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే 2022-23 ప్రకారము భారతదేశంలోని పట్టణాలలో పురుషుల లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ కన్నా తెలంగాణలోని పట్టణాలలో పురుష లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనేది తక్కువగా ఉన్నది. ఇక్కడ ఈ 79.2 అనేది తెలంగాణది, 80.8 అనేది ఇండియాది. అంటే తెలంగాణలో పట్టణాలలోని లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనేది భారతదేశ పట్టణాలలోని పురుషుల లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనేది దానికంటే తక్కువగా ఉన్నది. ఇక్కడ మహిళలది ఒకసారి ప్రస్తావిస్తే మహిళల గురించి మాట్లాడుకుంటే మహిళల యొక్క లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు అనేది పట్టణాలలో భారతదేశం యొక్క పట్టణాలలో మహిళల యొక్క లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనేది 28.3%గా ఉంది. 28.3%.
అదే తెలంగాణ పట్టణాలలో మహిళల యొక్క లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఏ విధంగా ఉంది? 30.8% ఉంది. అంటే ఓవరాల్గా కంపేర్ చేస్తే మహిళల యొక్క లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ పట్టణాల పరంగా చూస్తే భారతదేశంలోని పట్టణాలలో మహిళల యొక్క లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ కంటే తెలంగాణలో పట్టణాలలో మహిళల యొక్క లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనేది అధికంగా ఉంది. ఇక్కడ గ్రామీణ ప్రాంతాలు పట్టణ ప్రాంతాలు చూసి గ్రామీణ ప్రాంతాలలో తెలంగాణలో ఇండియాలో ఏ విధంగా ఉంది? పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే 2022-23 వచ్చిందా క్వశ్చన్లా, 2021-22 వచ్చిందా, 2022-23 వచ్చిందా అనేది ఒకసారి చూసి గ్రామీణ ప్రాంతాలలో ఎంత ఉంది, పట్టణ ప్రాంతాలలో లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఎంత ఉంది, మహిళల యొక్క లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఎంత ఉంది, పురుషుల యొక్క లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఎంత ఉంది, ఇండియా కంటే తెలంగాణలో పట్టణాలలో పురుష లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఎంత ఉంది, గ్రామీణ ప్రాంతాలలో ఇండియాకి తెలంగాణకి లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఎంత ఉంది, కంపారిజన్ చేసి క్వశ్చన్స్ అడిగే ఆస్కారం ఉంటుంది. మనం అన్ని కోణాల్లో చదువుకోవాలి. ఇప్పుడు ఇది ఇచ్చింది కదా, మేలు 83.4% ఉందని చెప్పి ఇక్కడ 4 సార్లు ఇట్లా మార్క్ పెట్టి తర్వాత ఇక్కడ మార్క్ పెట్టి ఇక్కడ మార్క్ పెట్టి ఇట్లా కాకుండా క్వశ్చన్ రూపంలో మనమే ఫ్రేమ్ చేసుకోవాలి. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే 2022-23 ప్రకారము గ్రామీణ ప్రాంతాలలో పురుషుల లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు ఎంత కలదు? భారతదేశంలో గ్రామీణ ప్రాంతాలలో పురుష లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఏ విధంగా ఉంది? తెలంగాణకు భారతదేశానికి కంపేర్ చేస్తే ఏ విధంగా ఉంది? తెలంగాణలో లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అధికంగా ఉందా, భారతదేశంలో లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు అధికంగా ఉందా అనేది కూడా ఇక్కడనే మనం కంపేర్ చేస్తే సగం ఆర్థిక సర్వే ఇక్కడనే అయిపోతుంది. ఆర్థిక సర్వే అంటే ఏం లేదు, వీటికి సంబంధించినవే ఒక 15 లైన్లు క్వశ్చన్లు ఫ్రేమ్ చేస్తారు. దీనిలోనే మనం చదివేటప్పుడే క్లారిటీగా చదివితే కొత్త బుక్ కూడా చదవాల్సిన అవసరం లేదు. వర్కర్ పాపులేషన్ రేషియో ఇన్ తెలంగాణ అండ్ ఆల్ ఇండియా బై రూరల్ అర్బన్ 2022-23. సోర్స్ ఏంటిది? పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే 2022-23. ఇది అత్యంత ప్రామాణికమైనది క్వశ్చన్కి. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే 2022-23 ప్రకారము శ్రామిక శక్తిలో పాల్గొనే జనాభా నిష్పత్తి గ్రామీణ ప్రాంతాలలో పట్టణ ప్రాంతాలలో తెలంగాణలో భారతదేశంలో ఏ విధంగా ఉంది అనేది ఇక్కడ ఉంది. ఇక్కడ గ్రామీణ ప్రాంతాలలో పట్టణ ప్రాంతాలలో తెలంగాణ మరియు భారతదేశంలో శ్రామిక శక్తిలో పాల్గొనే జనాభా నిష్పత్తి, శ్రామిక శక్తిలో పాల్గొనే జనాభా నిష్పత్తి వర్కర్ పాపులేషన్ రేషియో. వర్కర్ పాపులేషన్ రేషియో ఒకసారి చూస్తే 1000 మంది జనాభాలో ఎంతమంది పని చేస్తున్నారో, ఎంతమంది వ్యక్తులు పని చేస్తున్నారో తెలియజేసేది వర్కర్ పాపులేషన్ రేషియో. 1000 మంది జనాభాలో ఎంత శాతం మంది వ్యక్తులు పని చేస్తున్నారో తెలియజేసేది వర్కర్ పాపులేషన్ రేషియో. పనిచేసే వారి సంఖ్యను, పనిచేసే వారి శాతాన్ని మాత్రమే తెలుపుతుంది వర్కర్ పాపులేషన్ రేషియో. లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అంటే, లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అంటే జనాభాలో 15 నుండి 59 సంవత్సరాల వయసు గల వారిని శ్రామిక వర్గము లేబర్ ఫోర్స్ అని, 1000 మంది వ్యక్తుల్లో 15 నుండి 59 సంవత్సరాల వయసు కలిగిన వారు ఎంతమంది, ఎంత శాతం మందిరో తెలియజేసేది లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు. కానీ 15 నుండి 59 సంవత్సరాల వయసు గల వారిలో ఎంతమంది పని చేస్తున్నారో తెలియజేసేది వర్కర్ పాపులేషన్ రేషియో. 1000 మంది జనాభాలో 15 నుండి 59 సంవత్సరాల వయసు కలిగిన జనాభాలో 1000 మందిని తీసుకుంటే ఈ 1000 మందిలో ఎంతమంది పని చేస్తున్నారో తెలియజేసేది వర్కర్ పాపులేషన్ రేషియో. ఎంత శాతం పని చేస్తున్నారో తెలియజేసేది వర్కర్ పాపులేషన్ రేషియో. ఈ ఎంత శాతం మంది పని చేస్తున్నారు గ్రామీణ ప్రాంతాలలో, పట్టణ ప్రాంతాలలో ఓవరాల్గా ఎంత ఉందనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ గ్రామీణ ప్రాంతాల వారిగా చూస్తే వర్కర్ పాపులేషన్ రేషియో తెలంగాణలో ఏ విధంగా ఉంది, ఇండియాలో ఏ విధంగా ఉంది? తెలంగాణలో వర్కర్ పాపులేషన్ రేషియో గ్రామీణ ప్రాంతాలలో 71% ఉంది. అది భారతదేశం యొక్క గ్రామీణ ప్రాంతాలలో 62.5% ఉంది. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే క్వశ్చన్ మనం వెళ్ళిపోవాలి ఇక క్వశ్చన్కి వెంటనే. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే 2022-23 ప్రకారము గ్రామీణ ప్రాంతాలలో వర్కర్ పాపులేషన్ రేషియో తెలంగాణలో 71%గా,
భారతదేశం గ్రామీణ ప్రాంతాల్లో 62.5% ఉంది. అంటే పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే 2022-23 ప్రకారము వర్కర్ పాపులేషన్ రేషియో గ్రామీణ ప్రాంతాలలో తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల్లో వర్కర్ పాపులేషన్ రేషియో 71%గా, భారతదేశం యొక్క గ్రామీణ ప్రాంతాలలో వర్కర్ పాపులేషన్ రేషియో 62.5%గా ఉంది. అంటే కంపేర్ చేసి చూస్తే తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల్లో వర్కర్ పాపులేషన్ రేషియో అనేది భారతదేశంలో గ్రామీణ ప్రాంతాల్లో వర్కర్ పాపులేషన్ రేషియో కంటే అధికంగా ఉంది. ఇక్కడ తెలంగాణది ఎంత ఉంది, భారతదేశంది ఎంత ఉంది, కంపేర్ చేసి అధికంగా ఉందా తక్కువ ఉందా కూడా ఇక్కడనే ఒకసారి చూసుకోవాలి. పట్టణ ప్రాంతాల ప్రస్తావనకు వస్తే పట్టణ ప్రాంతాల్లో వర్కర్ పాపులేషన్ రేషియో ఏ విధంగా ఉంది అని అంటే తెలంగాణలో పట్టణ ప్రాంతాల్లో వర్కర్ పాపులేషన్ రేషియో అనేది 51.1%గా ఉంది. అదే భారతదేశ ప్రస్తావనకు వస్తే భారతదేశంలో పట్టణ ప్రాంతాల్లో వర్కర్ పాపులేషన్ రేషియో అనేది 52.0%గా ఉంది. 52.0%గా. సోర్స్ ఏంటిది? పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే 2022-23 పదే అనుకోవాలి. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే 2022-23 ప్రకారము భారతదేశంలో పట్టణ ప్రాంతాలలో వర్కర్ పాపులేషన్ రేషియో ఎంత శాతం గలదు? 52% గలదు. అదే తెలంగాణలో పట్టణ ప్రాంతాలలో వర్కర్ పాపులేషన్ రేషియో ఎంత శాతం గలదు? 51.1% గలదు. ఇప్పుడే కంపారిజన్ చేయాలి. ఏ విధంగా? పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే 2022-23 ప్రకారము తెలంగాణలో పట్టణ ప్రాంతాలలో వర్కర్ పాపులేషన్ రేషియో కంటే భారతదేశంలో పట్టణాలలో వర్కర్ పాపులేషన్ రేషియో అనేది అధికంగా ఉంది. తెలంగాణ వర్కర్ పాపులేషన్ రేషియో అనేది తక్కువగా ఉంది. భారతదేశం పట్టణ ప్రాంతాలలోని వర్కర్ పాపులేషన్ రేషియో అనేది ఎక్కువగా ఉన్నది. అదే గ్రామీణ ప్రాంతాల వారీగా చూస్తే తెలంగాణలో గ్రామీణ ప్రాంతాలలో వర్కర్ పాపులేషన్ రేషియో అధికంగా ఉంది. భారతదేశంలో గ్రామీణ ప్రాంతాల్లో వర్కర్ పాపులేషన్ రేషియో తక్కువగా ఉంది. గ్రామీణ ప్రాంతాల ప్రస్తావనకు వస్తే పట్టణ ప్రాంతాల వారీగా చూస్తే భారతదేశంలోని పట్టణ ప్రాంతాల వారీగా వర్కర్ పాపులేషన్ రేషియో అధికంగా, గ్రామీణ ప్రాంతాల వారీగా చూస్తే భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో వర్కర్ పాపులేషన్ రేషియో తక్కువగా ఉంది. ఏం లేదు, తెలంగాణకి ఎంత భారతదేశానికి ఎంత కంపారిజన్ ఎంత అనేది చూడాలి. ఇప్పుడు మొత్తంగా చూస్తే ఓవరాల్గా పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే 2022-23 ప్రకారము భారతదేశంలో వర్కర్ పాపులేషన్ రేషియో ఎంత శాతం గలదు? భారతదేశంలో 59.5% గలదు. భారతదేశంలో పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే 2022-23 ప్రకారము తెలంగాణలో వర్కర్ పాపులేషన్ రేషియో ఎంత శాతం గలదు? 63.4% గలదు. 63.4%. ఓవరాల్గా చూస్తే పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే 2022-23 ప్రకారము తెలంగాణలో వర్కర్ పాపులేషన్ రేషియో కంటే భారతదేశంలోని వర్కర్ పాపులేషన్ రేషియో అనేది తక్కువగా ఉన్నది. ఇప్పుడు ఇక్కడున్న రూరల్కి సంబంధించిన 2 అంశాలు, అర్బన్కి సంబంధించిన 2 అంశాలు, తెలంగాణ రూరల్ వర్కర్ పాపులేషన్ రేషియో ఏ విధంగా, భారతదేశం యొక్క రూరల్ వర్కర్ పాపులేషన్ రేషియో ఏ విధంగా ఉంది, దీనిలో ఒక క్వశ్చన్ ఫ్రేమ్ చేయొచ్చు, దీనిలో ఒక క్వశ్చన్ ఫ్రేమ్ చేయొచ్చు, కంపేర్ చేసి ఒక క్వశ్చన్ ఫ్రేమ్ చేయొచ్చు. 3 క్వశ్చన్స్. ఇక్కడ అర్బన్ పరంగా తెలంగాణలో అర్బన్ ప్రాంతాలలో వర్కర్ పాపులేషన్ రేషియో ఏ విధంగా ఉంది ఒక క్వశ్చను, ఇండియాలో అర్బన్లో వర్కర్ పాపులేషన్ రేషియో ఏ విధంగా ఉన్నది ఒక క్వశ్చను, కంపేర్ చేసుకొని ఒక క్వశ్చను. అంటే మొత్తంగా 3 క్వశ్చన్స్. ఇది కూడా 3 క్వశ్చన్స్. అంటే ప్రతి దాంట్లో దాదాపు 9 నుండి 10 క్వశ్చన్స్ మనమే ఫ్రేమ్ చేసుకోవచ్చు. ఇక్కడ సోర్స్ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే 2022-23 ప్రకారము భారతదేశంలో వర్కర్ పాపులేషన్ రేషియో ఎంత ఉంది అనేది ఒక క్వశ్చను. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే 2022-23 ప్రకారము తెలంగాణలో వర్కర్ పాపులేషన్ రేషియో ఎంత ఉంది అనేది ఒక క్వశ్చను. ఈ రెండింటి మధ్యలో కంపారిజన్ చేయడము ఒక క్వశ్చను. ఇలా ప్రతి రూరల్లో 3 క్వశ్చన్లు, అర్బన్లో 3 క్వశ్చన్లు, ఓవరాల్గా 3 క్వశ్చన్లు అనేది మనం కంపేర్ చేసుకుంటూ మనం క్వశ్చన్ ఫ్రేమ్ చేసుకునే అవకాశం ఉంటుంది.